మంచిర్యాల జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దండేపల్లి మండలం తెలంగాణ అన్నవరంగూడెం శ్రీరమ సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సుమారు 2000 మంది దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాలు, కుంకుమ పూజ, అభిషేకాలు చేశారు. తెలంగాణ కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తామంటున్న ఆలయ ఈవో శ్రీనివాస్ తో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఆలయంలో ఉన్నాం. రమసహిత సత్యనారాయణ స్వామి ఆలయానికి సమీపాన గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. తెలంగాణ అనవరంగా ప్రసిద్ధిగాంచిన సత్యదేవుడు. ఈ సత్యదేవుడి భక్తులైతే తెలంగాణ నుండి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడేందుకు ఆలయ ఈవో గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏర్పాట్లు ఎలా చేశారు? కార్తీక పౌర్ణమి పురస్కరించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భక్తులతో మనవి చేయనేది ఏమనగా, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెంగుట్టపై వెలిసిన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానము ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండవ అన్నవరంగా, ఉమ్మడి రాష్ట్రంలో రెండవ అన్నవరంగా, తెలంగాణ రాష్ట్రంలో మొదటి అన్నవరంగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది. కార్తీక మాసంలో ఇక్కడ వేల సంఖ్యలో వ్రతాలు ఇక్కడ ఆచరించిన భక్తులకు ఇక్కడ ఆనవాయితీ. ఈ రోజు ముఖ్యంగా పంచపర్వాలలో ముఖ్యమైన రోజు కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఉదయం నుండే భక్తులు స్వామివారి వ్రతానికి మరియు దర్శనానికి భక్తులు బారుతీరినారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం తరఫున క్యూ లైన్స్, మంచినీటి వసతి, చలవ పందిర్లు, విద్యుత్ దీపాలంకరణ, భక్తులందరికీ ఉచిత భోజన వసతి, ప్రసాదాల వితరణ, ఇతరత్ర అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి. ముఖ్యంగా భక్తులకు గతంలో ఉన్న వ్రతాలకు ఇబ్బంది అవుతున్న దృష్ట్యా స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల ప్రకారం దాతల ద్వారా సుమారు 35 లక్షలతో మనకు వ్రత మండపం కూడా పూర్తి కాబడినది. భక్తులు మనకు ఒకేసారి 150 నుంచి 200 మంది భక్తులు మీద పైన వ్రత మండపంలో ఆచరించే వీలుంది. కావున స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల ప్రకారం పోలీసు, రెవెన్యూ, గ్రామ పంచాయతీ, మెడికల్, ఆర్టీసీ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ముఖ్యంగా ఎంతో మహిమాన్వితమైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఉదయం ప్రాతకాలం నుండి భక్తులు గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారి వ్రతాలు ఆచరించుకొని దర్శనాలు చేసుకుంటున్నారు. సుమారు ఇప్పటి వరకు 25,000 వరకు భక్తులు విచ్చేసినారు. సుమారు 1000 వ్రతాల పైన ఈ రోజు సుమారు 2000 వరకు వ్రతాలు కింద పైన ఆచరిస్తారని మేము భావిస్తున్నాం. కావున దేవస్థానం వారు ఏర్పాటు చేసిన క్యూ లైన్ల గుండా స్వామివారిని దర్శించుకొని మీ మొక్కులు కానుకలు హుండీలలో సమర్పించి దేవస్థానానికి సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాము. పరిస్థితి మొత్తం మీద గూడెం శ్రీ రమసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానైతే ఏర్పాట్లు చేశామంటున్నారు. మొత్తం మీద రామగుండం సిపి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు కూడా, పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లు కావచ్చు, భారీ గేట్లు కావచ్చు, తర్వాత మంచినీటి సౌలభ్యం కావచ్చు, మొత్తం మీద భక్తులు కార్తీక మాసం పురస్కరించుకునైతే సత్యదేవుని ఆలయంలో కార్తీక దీపాలతో పాటు కుంకుమ అర్చనలు, అభిషేకాలు కూడా చేస్తున్నారు. మొత్తం మీద దంపతులు కూడా వ్రతాలు సుమారు 2000 మంది భక్తులు వ్రతాలు కూడా ఆచరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్ తో సత్యనారాయణ 6 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్.